కేటీఆర్ రేవంత్ రెడ్డిని హౌలే అన్నారు అంటాడు తప్పకుండా. హౌలా భాష మాట్లాడింది కాబట్టి హౌలే అన్నాడు. తన తండ్రిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో లాగులో తొండలు ఇడుస్తా, కనుగుడ్లు బీకుతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, నువ్వు ఉరిపెట్టుకొని సావాలి, నువ్వు ఆడ సమాధి కావాలి, నువ్వు ఈడ ఇది కావాలి అని మాట్లాడుతుంటే ఎట్లా భరిస్తారు? ఎవరు భరిస్తారు? ఇంకా తక్కువ మాట్లాడండి కేటీఆర్. వాస్తవానికి ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది? ముఖ్యమంత్రిని మాట్లాడి వదిలిపెట్టి కేటీఆర్ ఇట్లా అన్నాడు ఎందుకండి? ఈ విధవలే ఈ మాటలు మాట్లాడుతున్నారు కేటీఆర్ గురించి. కేటీఆర్ క్యారెక్టర్ కూడా అసాసినేట్ చేసే ప్రయత్నం మొదలుపెట్టినరు. కేసీఆర్ది అట్లే చేసే ప్రయత్నం చేసినారు. ఏమి కేసీఆర్ మాట్లాడిన దాంట్లో నిజం ఉంది కాబట్టి కేసీఆర్ మాట్లాడిన దానికి ఆన్సర్ చేసే పరిస్థితులు లేని ఆనాటి సమైక్యవాద కుట్రల గ్యాంగ్ లీడర్ అయిన చంద్రబాబుకు సంబంధించిన మీడియా వాళ్ళు సృష్టించి తెలంగాణ భాషని విలన్ భాషగా చూపించే ప్రయత్నం చేసి తెలంగాణ భాషలో కేసీఆర్ మాట్లాడిన, తెలంగాణ యాసలో కేసీఆర్ మాట్లాడిన దాన్ని విలనైజ్ చేసే ప్రయత్నం చేసి కేసీఆర్ బూతులు అని చెప్పి మాట్లాడినరు. ఇవాళ కేటీఆర్ను కూడా అదే పద్ధతుల్లో అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు అట్లే కేసీఆర్ మీద పుట్టించిండ్రు, ఇవాళ కేటీఆర్ మీద కూడా అదే పుట్టిస్తున్నారు. సేమ్ మీరు చూసుకుంటూ వస్తే ఒకసారి రిపీట్ చేయండి. ఒక్కడంటే ఒకడు. నేనేమంటాను, మీరేమంటారు భరత్ మిమ్మల్ని వదిలిపెట్టు. నేను మాట్లాడుతున్నది ఆ స్లాటర్ హౌస్ల గురించే మాట్లాడుతున్నా. ఈ డ్రామాలు దొబ్బుతూ అబే అదేటండి కేటీఆర్ గారు అలా ఎలా అంటారండి, హౌలు ఎలా అంటారండి ముఖ్యమంత్రిని పట్టుకొని, అదే ముఖ్యమంత్రి పట్టుకొని మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ తీసుకొచ్చిన కుర్చీలో కూర్చున్న వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎందుకు వీడు ఖండించాడు? ఆ భాష వీళ్ళకి కనబడతలే, వీళ్ళకి వినపడతలే, అది వినసొంపుకుందా వీళ్ళకు? ఎందుకంటే మీ ఏజెంట్ కాబట్టి, మీ తాబేదారు కాబట్టి దానికి ఖండించి మాట్లాడు. ఆంధ్ర మీడియా 10 సంవత్సరాలు ఎందుకు గుర్తుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది? ఎవరన్నారు? మేము తెలంగాణ మీడియా ఆంధ్ర మీడియా అంటలే. మీరు ఆంధ్ర తెలంగాణ కూడా నాకు తెలియదు, అది కూడా చెప్తున్నా. నేను తెలంగాణ ఆంధ్ర మీడియా అంటలే, నేను అంటంలే. మేము అంటుంది స్లాటర్ హౌస్ల గురించి మాత్రమే. అది కేటీఆర్ మాట్లాడినా నేను మనిషిని కులంతో ప్రాంతంతో నేను ఎప్పుడు మాట్లాడలే, కేటీఆర్ మాట్లాడలే. కానీ ఇప్పుడు ఉద్యమ సందర్భంలో కూడా ఇంకోటి చెప్తా భరత్, ఇంకోటి కూడా చెప్తా నేను. ఉద్యమ సందర్భంలో కూడా ఆంధ్ర ప్రజలు మమ్మల్ని ఇష్టపడేది, బాగా ఇష్టపడేది, నన్ను కూడా. నాకు అనేక సంఘటనలు చెప్తాను నేను ఒకసారి అన్నవరం పోయినా 2010 అంటే మీకు తెలుసు, ఇట్లా ఉడుకుతున్న సందర్భం. తెలంగాణ 10లో తెలంగాణ ప్రకటన రావడం, దాని మీద అక్కడ ఉద్యమం వచ్చి తిరుగు ప్రకటన రావడం, అదైన తర్వాత 2011 జనవరి అనుకుంటా నేను అన్నవరం పోతే 5 పిల్లలు వచ్చారు నా దగ్గరికి. వచ్చి సార్ మీ ఫ్యాన్స్ సార్ ఫోటో కావాలి మీతోని అని వాళ్ళు చెప్పిన మాట ఏం తెలుసా? సార్ మీ ఆర్గ్యుమెంట్ బాగుంటుంది, మొన్న ఒకటి విన్నాం మేము, మీరు ఒక ఆటో మా ట్యాక్సీ డ్రైవర్ చెప్పిండు అని. మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు, మంత్రులు ఎవరైనా మీరు వచ్చి తెలంగాణను మేము డెవలప్ చేసినాం, హైదరాబాద్ డెవలప్ చేసినాం అని మాట్లాడుతున్నారు. అంటే మీరు ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేయదలుచుకున్నారా? నువ్వు బెజవాడ ఎంపీ అయితే బెజవాడని డెవలప్ చేయి, నువ్వు వైజాగ్ ఎంపీ అయితే వైజాగ్ని డెవలప్ చేయి, నువ్వు రాజమండ్రి ఎమ్మెల్యే అయితే రాజమండ్రిని డెవలప్ చేయి. నిన్ను గెలిపించిన ప్రజలను వదిలిపెట్టి వచ్చి హైదరాబాద్ని డెవలప్ చేసిన మాట్లాడుతున్నావు, నువ్వు అక్కడ ద్రోహం చేస్తున్నావు. అది చెప్పు ఫస్ట్. నేను ఒకటే మాట్లాడుతున్నా. ఇవాళ నేను వస్తున్న కార్ డ్రైవర్ శ్రీకాకుళం సంబంధించిన బాబు, ఆ పిల్లవాడు నాకు చెప్పిన మాట, సార్ వీళ్ళు మా వాళ్ళు వచ్చి ఈడ డెవలప్ చేసినామని మాట్లాడతారు ఎందుకు సార్? వాళ్ళు మా వైజాగే డెవలప్ చేసి ఉంటే నేను శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసి అక్కడ లేకుండే కదా. నేను శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి 10,000 రూపాయలు జీతం చేస్తున్నా. నేను ఒక్కసారి పోయి రావాలంటే 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మొన్న మా నాన్న బాగాలేకపోతే పోయి వస్తే 3,000 రూపాయలు ఆడ ఖర్చు అయింది, 3,000 రానిపోయింది. 6,000 పోతే 4,000తో నేను ఎట్లా నా కుటుంబాన్ని నడపాలి? నేను ఇప్పుడు 6 రోజులు జీతం తీసేసారు వాళ్ళు, వచ్చింది 7,000 ఇచ్చిండ్రు, నేను ఎట్లా బతకాలి సార్? నేను మా వాళ్ళు ఇక్కడికి వచ్చింది చేయాలి సార్, డెవలప్ చేసినామంటారు, అక్కడ ఎందుకు చేయొద్దు అని చెప్పి అడుగుతున్నారు మీ యువకులు, మీ ప్రాంత యువకులు అని చెప్పి నేను మాట్లాడిందని మీరు విన్నరట్. వాళ్ళ అంటే ఏముంది, మేము ఎప్పుడు కూడా మరి ఎట్లా ఈ భాష కంట్రోల్ ఎట్లా దీన్ని? ఇప్పుడు ఎందుకంటే బాడీ షేమింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రి ఏమంటారు 3 ఫీట్ లేడు 4 ఫీట్ లేడు అని ఇట్లా అంటారు. మిమ్మల్ని కూడా కాంగ్రెస్ మంత్రులు అన్న సందర్భం ఉంది. అట్లా కాదు, ముఖ్యమంత్రి మొదలు మాట్లాడింది నా గురించి కూడా. బట్ నేను అంటే ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీరు, ముఖ్యమంత్రి అయ్యో మీరు అదే కదా మీరు ఇప్పుడు అన్నది, నన్ను ఇదన్నాడు అదన్నాడు. సూర్యాపేటకు వచ్చిన ప్రతి సందర్భంలో ఇప్పుడు కాదు, ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు కూడా, నేను మంత్రి ఉన్నాడు కూడా, వచ్చి అదే మాట్లాడిపోయాడు, 3 అడుగులోడు ఇది అది అని చెప్పి. నేను ఎప్పుడు దాంట్లో పోలే. మళ్ళీ నేను అనొచ్చు, ఆయన వ్యక్తిగత జీవితం గురించి నాకు చాలా తెలుసు. అది ఎంత అగ్లీగా ఉంటుందో. అరే నేనేమంటున్నా,
అది ఎంత అగ్లీ ఉంటుందో మాకు తెలుసు. కౌశిక్ కానీ మేము మాట్లాడాం. కౌశిక్ రెడ్డి కామెంట్ సమర్థిస్తారా? మేము ఏమంటున్నా, నేనుగా ఆయన సంస్కార స్థాయికి నేను దిగజారను అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా సంస్కారం. వ్యక్తిగత జీవితాల్లో విమర్శలు చేయరు మీరు మీ లైఫ్ లో. ఇప్పుడు 25 ఏళ్ళలో ఒక్కటి తీయండి, ఒక్కటి ఉంటే వాళ్ళ ఆస్తుల గురించి మాట్లాడినరు, ఇంకోటి మాట్లాడినరు, కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడినరు, ఆస్తులు కూడా చాలా చర్చ. అసలు వెంకరెడ్డి ఈయన మాట్లాడింది ఎవరు, జగదీశ్వర్ రెడ్డి ఉద్యమంలోకి 2001కి వచ్చినప్పుడు ఆస్తులు ఎంత, గంజి బెంజి అని కూడా మన ముఖ్యమంత్రి నేను అదే మాట్లాడుతున్నారు. అంటున్నా. గంజి తాగేందుకు లేనివాడు ఇప్పుడు బెంజిలో ఓకే, తిరుగుతున్నాడు అంటారు. నేను ఏమంటున్నా, దాని మీద నేను వ్యక్తిగత ఛాలెంజ్ చేయొచ్చు. నేను రేవంత్, మీ ఊరికి పోదాం, మీ హిస్టరీ దిద్దాం, లేదా మన ఇద్దరం పోదామా, లేదంటే వీళ్ళని పంపుదాం, రిపోర్టర్లను పంపుదాం, నీ హిస్టరీ, నీ తండ్రి హిస్టరీ, నీ తాత హిస్టరీ తీసుకొద్దాం, నా ఊరు కూడా పంపిద్దాం, రెవెన్యూ రికార్డులు తీపిద్దాం, నీ బతికేందో నేనేందో అని అనొచ్చు నేను. లేదా నువ్వు పిట్టి పెరిగిన నీళ్ళు ఏముందో, నేను పుట్టి పెరిగిన నా ఇల్లు ఏముందో చూద్దామని నేను అనొచ్చు. నేను ఆ వ్యక్తిగతమైన జోలికి పోతే దేనికి పనికిరాడు ఆ క్యారెక్టరు. ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి కావడం అనేది జైపాల్ రెడ్డి అల్లుడు కదా ఆయన. అదే జైపాల్ రెడ్డి నన్ను ఎన్నడన్నా ఒకరోజు పేరు పెట్టి పిలిచిందా? జైపాల్ రెడ్డి పేరు పెట్టి పిలిచిందా? చీచి, ఆయన పేరు వస్తే చి అనేది, అంటే ఆ పేరు ఉచ్చరించడానికి కూడా అర్హుడు కాడు అని మాట్లాడేది జైపాల్ రెడ్డి. ఆ రకంగా చూసిండే నేను. ఈ జీవితంలో ఒకనాడు తన దగ్గర కూడా రానివ్వలేను. పోయిండా ఈయన పెళ్ళి జైపాల్ రెడ్డి అల్లుడని మాట్లాడుతున్నారు మీరు. అంటే పెళ్లి తర్వాత ఒక్కసారి వాళ్ళ ఇంటి పేరు చూపిస్తారా? ఒక్కసారి వాళ్ళ ఇంటి పేరు చూపిస్తారా? ఎక్కడైనా ఈయనింటికి ఆయన కానీ ఇద్దరు కలుసుకున్న సందర్భాలు చూపిస్తారా? నేను ఏమంటానంటే, నాకు వ్యక్తిగతమైన వాటి జోలికి పోవడం ఇష్టం లేదు. ఫోన్ మాట్లాడను నేను ఎప్పుడు. నన్ను ఎంత రెచ్చగొట్టినా నేను వాళ్ళ స్థాయికి దిగజారు.